పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Smoking and drinking are injurious to health. వీడి పేరు విమన్. వీడొక ఫ్లాట్. అమ్మాయి కనిపిస్తే చాలు, అంతే ఇక. మామా వాటర్ బాటిల్. వీడి పేరు రామన్. వీడొక కాయిన్. కాయిన్ అంటే తెలుగులో తెలుసు కదా. సరేరా. ఈ మధ్య గ్లామర్ తగ్గిపోతుంది మామ కదా. ఎండలో తిరుగుడు తగ్గాల మరి. అబ్బా టార్చరేంట్రా. వీడు ఎక్కడున్నాడేమో, వీళ్ళకి కాల్ చేద్దాం. ఎరా మళ్ళీ మొదలెట్టారా? రే నీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వద్దన్నా ఆపుతారా? కానీ భరించడానికి నేనున్నాగా. Bye.
హలో వాట్? దూరం నుండి చూసి మీకు రోజు ఇద్దామని వచ్చా, కానీ దగ్గరికి వచ్చాక ఇవ్వాలనిపించట్లేదు. ఏ ఎందుకు? మీరే ఒక 5 అడుగుల రోజులాగా ఉన్నారు. మీకు ఈ చిన్ని పువ్వు ఇచ్చి పాపం చేయదలుచుకోలేదు. మీరు మరీ పొగిడేస్తున్నారు. అయినా మీకు ఈ పువ్వు ఇవ్వక తప్పట్లేదు. అదేంటి ఇందాక పాపమన్నారు కదా? పాపమే అయినా ఈ పువ్వు మీకు ఇచ్చి మీ అందమైన నవ్వుతో నా లవ్కి ఓకే చెప్పించాలనుకుంటున్నాను. వావ్, పువ్వు నవ్వు లవ్వు, శబాష్ రా విమన్. ఏడ్రా వీడు ఏడి? అబ్బా వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏమన్నారు? ఐ లవ్ యూ. మీరు నాకు నచ్చారు. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఓ గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఆ బంగారం చెప్పు బంగారం. హలో, అవునా? ఓకే ఓకే. అరే నడవండ్రా, ఎమర్జెన్సీలో కేసు వచ్చిందంట. సార్ అర్జెంట్ సార్, అర్జెంట్ సార్. అర్జెంట్ అయితే బాత్రూమ్ రా, చల్లనాడు. అమ్మా అమ్మా, నొప్పి అమ్మా. బాబు అమ్మా ఏమైంది? సార్ కాపాడండి సార్. బాబు అమ్మా ఆ? అమ్మా. అరే విమన్, బీపీ చూడుపో. అమ్మా సార్ కాపాడండి సార్. అమ్మా కాపాడండి సార్. అమ్మా 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 మామ. నేనున్నా మామ, నేనున్నా. నేను కాపాడుకుంటా మామ, నేను కాపాడుకుంటా. బాబు దా, కాపాడు. సార్ అమ్మా నొప్పి అమ్మా అమ్మా అమ్మా. మామ ఏమైంది మామ? మామ ఏమైంది? ఏమైంది మామ? ఏమైంది? నీకేం కాదు మామ, మేము కాపాడుకుంటాం మామ. నీకు మేమందరం ఉన్నాం మామ. మామ ఏం కాదు, నీకు నేను చూసుకుంటాం మామ. నిన్ను ఏం కాదు, మేము కాపాడుకుంటాం మామ. నీకేం కాదు మామ, నీకేం కాదు, నీకేం కాదు మామ. ఏయ్, ఇప్పుడు చెప్పు ఏమైంది? ఇందాక బయట పడుకున్నా సార్, అది కుట్టింది. అదే ఏం కొట్టింది? పామా తేలా? ఏం కొట్టింది? దోమ సార్, నాకు డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, చూసి చెప్పండి సార్, మీకు దండం పెడతా ప్లీజ్ సార్. నీ ఊరుకుర్రు. ప్రతి ఒక్కరి లైఫ్లో
వాళ్ళకంటూ కొన్ని కలర్ఫుల్ పేజెస్ ఉంటాయి, కానీ నాకు మాత్రం ఒక్క కలర్ఫుల్ పేజీ కూడా లేదు. అరే టైం అయింది, లేవనరా. నేను బయటికి వెళ్ళేసి వస్తా, మీ డ్యూటీకి వెళ్ళండి. ఏమైంది? సారు జ్వరం తగ్గుతుంది అంటారా మరి? తగ్గుతుంది, ఈ గోళీలు వాడితే తగ్గుతుంది. ఏంటి అర్థమైందా? అంటే నిజంగానే తగ్గుతుందా? లేదు, తగ్గినట్టు నటిస్తుంది. ఓయ్ చిరాకు తెప్పించక. నెక్స్ట్. ఏ జరుగు జరుగు జరుగు, మీరు కూర్చోండి. దారి తప్పి లోకంలోకి వచ్చారా? ఏ లోకం? మిమ్మల్ని చూస్తే ఈ దివికి సంబంధించిన వాళ్ళ లేరే? ఏమైందో చెప్పండి. 2 days నుంచి వామిటింగ్స్, కడుపు నొప్పి సార్. నేను అడిగానా? మీరు చెప్పండి. వామిటింగ్స్ అసలు కంట్రోల్ అవ్వట్లేదండి. అడ్డమైన గడ్డి తింటే వామిటింగ్స్ కాదు ఇంకేమొస్తాయి? నాకెందుకండి ఇది? తప్పకుండా వాడండి. 3 days తర్వాత మళ్ళీ రండి. సరే అన్నయ్య. చిచ్చా సర్రా వస్తున్నాం. ఏ చిచ్చా, ఏంది మామీది? మై డియర్ డైరీ, ఇక నుండి మనకి అన్ని కలర్ఫుల్ పేజెస్. ఎందుకంటే ఒక అమ్మాయిని ఎంత వద్దనుకున్నా నా గుండెకు దగ్గర అవుతూ ఉంది.
తీసుకోండి. పర్లేదు, మీరు తీసుకోండి, నేను కూడా తీసుకుంటాను. కబాలిడా డించక్ 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 డించక్. చిచ్చా టైం పాస్ అవ్వట్లేదురా. టైం పాస్ అవ్వడమేంట్రా? టైం ఏమైనా ఎగ్జామ్ రాసిందా పాస్ అవ్వడానికి? చి జీవితం. కబాలుడా లేచి తింటావారా? లేచి తినుడేంద్రా, కూర్చోరే తింటా. అబ్బా అబ్బా. చిచ్చా నీకోటి తెలుసా, నన్ను చూసి మా ఊర్లో మస్తు మంది భయపడతారు తెలుసా. ఎవరు? ఇంకెవరు మామ, చిన్న పిల్లలరా. ఇట్స్ టైమ్ టు లీవ్ ద ఎర్త్. ఏమైందిరా? ఏమైందిరా? మొన్న చూసిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారా? కొత్తగా కవిత్వాలు వచ్చేస్తున్నాయి. ప్రేమ అనే పదం వింటేనే పులకింతలు కలుగుతున్నాయి. ప్రతి క్షణం తన నవ్వే గుర్తొస్తుంది. పరిచయం కాకముందే ఇంత పరవశంలో తేలుతున్నా, ఇక నా ప్రపంచంలోకి వస్తే ఫస్ట్ టైం రా ఇంత హెవీగా ఫీల్ అవుతున్నా. అంత హెవీగా ఫీల్ అనిపిస్తే బయటికి పోయి వాంతింగ్ చేసుకోరా. ఇప్పటివరకు చాలామంది అమ్మాయిని చూశాను. కొంతమంది మంచిగా అనిపించారు, కొంతమందితో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది, కొంతమందితో దూరంగా ఉండాలనిపించింది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రేమలో పడాలనిపించింది. ఇంతకీ అమ్మాయి పేరైనా తెలుసా? ఏమోరా, చూడగానే అలా చూసి ఉండిపోవాలనిపించింది. అయినా పట్టపగలే ఒక నక్షత్రాన్ని కళ్ళ ముందు చూసినట్టు అనిపించింది. బహుశా తన పేరు నక్షత్ర అయి ఉండొచ్చు. మెస్కెళ్దాం పదా. వామ్మో వామ్మో, వీడేమేమో మాట్లాడుతున్నాడు. సాటి లవర్గా ఒక లవర్ అవ్వదని అర్థం చేసుకోగలనరా.
మొన్న బయటికి వెళ్దామన్నావు కదా, ఈరోజు వెళ్దాం రా. మన కామన్ పాయింట్కి వెళ్ళి నువ్వు ఆర్డర్ చేసాయి, నేను వచ్చేస్తా. Can I sit here? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? చూడండి, ఎవరు ఏంటి ఏం చేస్తున్నారని ఇంట్రొడక్షన్ ఇచ్చేంత టైం లేదండి. ఇంకొక మినిట్ లేట్ అయినా నా గుండె ఆగిపోయేటట్టుంది. ఎందుకంటే కనిపించిన మొదటిసారే కలవరపరిచి మాయమైపోయాం. భ్రమేమో అనుకున్నా, పలకరిద్దామనుకున్న రెండోసారి నా నోట మాట రాక ఆగిపోయా. ఆకర్షణేమో అనుకున్నా, ముచ్చటగా మూడోసారి చూసి నన్ను నేనే మైమర్చిపోయా. నా చూపు చూసే సుందర స్వప్నం నీ రూపం, నా మనసు మురిసే తీయని జ్ఞాపకం నీ చిరునవ్వు. అందుకే మిమ్మల్ని మిస్ చేసుకోవద్దు, నా మిస్సెస్ చేసుకోవాలని ధైర్యం చేసి వచ్చా. మీరు నా లైఫ్లోకి వస్తే ఎండలో నీడగా, వర్షంలో గొడుగ్గా, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే, నీడైనా మిమ్మల్ని చీకట్లో వదిలేస్తుందేమో కానీ నేను అనుక్షణం మీకు తోడుగా ఉంటా. మీ ఇష్టం, ఇప్పుడే చెప్పాలని ఏం లేదు. ఆలోచించి రేపు మార్నింగ్ రాధాకృష్ణ టెంపుల్ దగ్గర 10 o'clockకి రండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అక్కడే చూశాను. మీకు ఇష్టం లేకపోతే మీ వెంటబడను. ఇది ఒక మధురమైన జ్ఞాపకంలా నా మనసులో దాచుకుంటాను. హాయ్, ఎవరే? ఏంద్రా? చిచ్చా బయటున్నాం. ఎక్కడ? నేను కూడా బయటనే ఉన్నా. దా. ఏయ్, ఎవర్రా?
మిమ్మల్నే. ఎవర్రా మీరు? ప్రతి లవ్ స్టోరీకి విలన్ ఉంటాడు. హ, నాకు ఉన్నాడా? హలో హర్ష, ఎక్కడున్నావు? బయట ఉన్నా. మా ఫ్రెండ్కి అర్జెంట్గా పని ఉందంట, రీప్లేస్మెంట్ అడుగుతుంది, చేస్తావా? అవునా? ఇప్పుడా? ప్లీజ్ చేయి కదా. ఎక్కడ? ఐసీసీయూలో. సరే, వస్తున్నది. థ్యాంక్ యూ. సిస్టర్ కాటన్, సిస్టర్. రీప్లేస్మెంట్ మీరేనా? నేనే. ఏంటి ఫుల్ డిసప్పాయింట్మెంటా? డిసప్పాయింట్మెంట్. యాక్చువల్లీ నేను కాకతీయలో మెడిసిన్ చేశాను, ఇక్కడ ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. అందున మీకు ఎలా తెలుసు? తను నా ఇంటర్ ఫ్రెండ్.